హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా టీచర్ మరియు యోగా థెరపిస్ట్. సో ఈరోజు మనము పీసీఓడి కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి యోగా ఆసనాస్ యూజ్ అవుతాయో తెలుసుకున్నాం. ఇప్పట్లో ఈ జనరేషన్లో చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 10 ఉమెన్ 5 to 6 ఉమెన్ వరకు పీసీఓడితో సఫర్ అవుతున్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అనమాట. టీనేజర్స్ నుంచి ఇప్పుడు చాలా మంది పీసీఓడితో సఫర్ అవుతున్నారు. దీనికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్, సరిగా నిద్రపోకపోవడం, లేట్ నైట్ స్లీపింగ్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ కావాల్సిన మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ సరిగా తీసుకోకపోవడం, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, జీన్స్, ఇవన్నీ చాలా రీజన్స్. బట్ పీసీఓఎస్ అనేది టయానికి మనం క్యూర్ చేసుకోకపోతే మనకి ఇన్ఫెర్టిలిటీ అనేది వస్తుంది అనమాట. అంటే ఇన్ఫెర్టిలిటీకి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ కూడా మన బాడీలో స్టార్ట్ అవుతుంది. సో మెయిన్గా ఉమెన్కి హార్మోన్స్ ప్రొడక్షన్ సరిగా లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వడం, హెయిర్ లాస్, దీంతో పాటు అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, ఇన్ఫెర్టిలిటీ, దీంతో పాటు లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో బాడీ ఫంక్షన్ కరెక్ట్గా ఉండాలి అంటే మనకి రెగ్యులర్గా పీరియడ్స్ రావడం ఎంత ఇంపార్టెంట్. రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి అంటే మన హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్డ్ ఉండాలి. సో మనం ఇప్పుడు హార్మోన్స్ అని బ్యాలెన్స్ చేసుకోవడానికి మన బాడీలో స్ట్రెస్ని తగ్గించి, మన యూట్రస్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి, మన ఆబ్డామిన్ మజిల్ని స్ట్రెచ్ చేసి, ఆబ్డామిన్కి ఒక మసాజ్ లాగా పనిచేసే యోగా ఆసన తెలుసుకున్నాం. చాలా సింపుల్ ఆసన అండి. ఇది చక్కి చలనాసన అని అంటాం మనము. ఇది రోజుకి 50 నుంచి 60 టైమ్స్ చేయడం వలన మనకి మన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడంతో పాటు పీసీఓఎస్ అండ్ పీసీఓడి 90% వరకు కంట్రోల్ చేసుకొని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనము ఏ యోగా ఆసన చేసినా సరే మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వలన మనము పీసీఓడిని 100% యోగా మరియు డైట్తో మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము చక్కి చలనాసన అనే ఆసనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ముందుగా మన 2 కాళ్ళని స్ట్రైట్గా ఉంచిన తర్వాత మన టోస్ అనేటివి మనకి మన సైడ్ ఉండాలి. స్పైన్ అంటే మన బ్యాక్ బోన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనము మన 2 చేతుల్ని ఇంటర్లాక్ చేయాలన్నమాట. ఇలా మనం 2 పామ్స్ని ఇంటర్లాక్ చేసిన తర్వాత ఒక జస్ట్ ముందుకి ఫార్వర్డ్ బెండ్ అయ్యి మన హ్యాండ్స్ అనేటివి ఆబో మన ఫీట్ వరకు ఉండాలి. ఓకే, నౌ డీప్ స్లో ఇన్హలేషన్ వైల్ ఎక్సేలింగ్ బ్యాక్. అగైన్ ఇన్హేల్, exhale, inhale. ఇలా ఒక విధంగా చేయొచ్చు. మన ఫీట్ని ఇలా దూరం పెట్టిన తర్వాత హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి ఇన్హేల్, ఎక్సేల్. చక్కి చలనాసన అంటాం దీనివల్ల మనకి ప్రెజర్ అనేది ఆబ్డామిన్ మీద పడుతుంది అనమాట. ఆబ్డామిన్ దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనే బ్యాలెన్స్ అయ్యి మనకి ఎన్ని రెగ్యులర్ అవుతాయి. పీసీఓఎస్కి పీసీఓడికి ద బెస్ట్ యోగా ఆసన అని చెప్పచ్చు. ఇన్హేల్, ఎక్సేల్. ఇలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇన్హేల్, ఎక్సేల్. ఇలా వచ్చిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ అగైన్ ఫింగర్స్ మనం ఇంటర్లాక్ చేసిన తర్వాత ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్. సో మనం ఇప్పుడు ఒక ఆసనం చూసాం కదా, దీన్ని చక్కి చలనాసన అని అంటాము. 50 టైమ్స్, అటు 50 టైమ్స్ ఇటు 50 టైమ్స్ రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల, కనీసం 20 to 25 డేస్ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. వెయిట్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గుతుంది. పీసీఓఎస్ అండ్ పీసీఓడిని మనం నేచురల్గా కంట్రోల్ చేసుకోవడానికి, పూర్తిగా నయం చేసుకోవడానికి యోగా అనేది ద బెస్ట్ థెరపీ అని చెప్పచ్చు. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మనం బ్రీత్ ఎలా తీసుకుంటున్నాం, బ్రీత్ ఎలా వదులుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది వేరు, యోగా అనేది వేరు. అండ్ మనం ఎప్పుడైతే బ్రీత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామో, మనం ఎంత
నిదానంగా ఊపిరి తీసుకొని ఎంత బాగా ఎక్సెల్ చేస్తామో ప్రతి ఒక్క ఆర్గాన్కి ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ సప్లై అనేది ఇంప్రూవ్ అయ్యి మన బాడీలో ఉన్న బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అవుతాయి. కాబట్టి ఎలా మనం బ్రీత్ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మనం ఎలా బ్రీత్ తీసుకుంటున్నామో అది మన బిహేవియర్ కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ప్లస్ మన లైఫ్ని మనము లైఫ్ స్పాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, డిసీజ్ని మనము ప్రివెంట్ చేసుకోవడానికి యోగా అనేది ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఈరోజు మనము పీసీఓఎస్ అండ్ పీసీఓడి కంట్రోల్ చేసుకోవడానికి ఒక మంచి ఆసనం గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి ఆసనంతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.